ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెయిర్ని 2 పార్ట్స్ కింద చేసుకోండి. 2 పార్ట్స్ చేసిన తర్వాత మీ హెయిర్ని డీటాంగ్లింగ్ చేసుకోండి. బికాజ్ చిక్కుంటే ఏ హెయిర్ స్టైల్ కూడా సరిగ్గా రాదు. నేను ఆల్రెడీ చిక్కు తీసేసా, సో జస్ట్ బ్రష్ చేస్తున్నా. మీరు కనుక బాగా చిక్కుంది అనుకుంటే బ్రాడ్ బ్రష్ యూస్ చేసి చిక్కు అంతా తీసేసుకోండి. పఫ్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు ఎలా పెట్టుకోవాలి ఆర్ పఫ్ ఏంటి అన్నది తెలీదు అనుకుంటే నేను దాని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్ సో దట్ మీరు ఈజీగా పఫ్ పెట్టుకోగలుగుతారు. సో ఇప్పుడు మన హెయిర్ స్టైల్ కోసం మనం పఫ్ కింద నుంచి ఇయర్ లెంత్ వరకు హెయిర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలి. జస్ట్ కోంబ్ యూస్ చేసి ఫస్ట్ లేయర్ మరీ థిక్గా కాకుండా లైట్గా హెయిర్ తీసుకోవాలి. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా హెయిర్ అక్కడ పఫ్ నుంచి కింద వచ్చేసింది. అలా కాకుండా జస్ట్ పఫ్ కింద నుంచి హెయిర్ లెంత్ వరకు తీసుకోవాలి. సో అలా తీసుకున్న హెయిర్ని మీరు పైకి తీసుకెళ్ళండి. లైక్ ఇందాక మనం పఫ్ని సెక్యూర్ చేయడానికి క్లిప్స్ పెట్టాం కదా, ఆ క్లిప్స్ పైన మళ్ళా టిక్ టిక్ క్లిప్స్ తీసుకొని సెక్యూర్ చేసేసుకోండి. అండ్ ఇట్ సైడ్ కూడా సేమ్ రిపీట్ చేసుకోవాలి. ఇఫ్ యూ సీ మన సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంటుందంటే పఫ్ పెట్టాము అండ్ సైడ్ నుంచి కొంచెం హెయిర్ పైకి పెట్టుకున్నట్టు ఉంటుంది. బట్ ఓవరాల్గా చూస్తే అది మొత్తం కలిసిపోయే ఉంటుంది. నెక్స్ట్ సేమ్ ఇటు కూడా నేను అదే రిపీట్ చేస్తున్నా. నాకు ఫ్లీక్స్ ఉన్నాయి, నార్మల్గా అయితే నేను ఫ్లీక్స్తోనే పెట్టేస్తాను. బట్ మీకు చూపించటం కోసం ఇందాక హెయిర్తో కూడా చూపించాను. సో ఆ క్లిప్స్ పైన మళ్ళీ సెక్యూర్ చేసేసుకున్నాం. బట్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, లైక్ మనం కింద క్లిప్స్ పెట్టాం కదా, వాటి పైన ఉంటుంది కదా అని. కింద క్లిప్స్ రిమూవ్ చేసి పైన హెయిర్ అంతా కంబైన్ చేసుకొని మళ్ళీ టిక్ టిక్ పెట్టేసుకోండి. ఇలా ఉంటుంది. సో లూజ్ హెయిర్లో మీకు కావాలి అంటే ఇలా వెళ్ళిపోవచ్చు. లేదు మాకు లూజ్ హెయిర్తో కష్టం, డైలీ వేర్కి కావాలి, లాంగ్ హెయిర్ మీద లూజ్ హెయిర్ వద్దు అనుకుంటే మనం డైలీ వేసుకుంటాం కదా 3 స్ట్రాండ్ బ్రైడ్, అంటే నార్మల్ జడ, లైక్ 3 పార్ట్స్ చేసుకొని దాన్ని అల్లేసుకుంటాం కదా నార్మల్గా, ఇది కూడా అలానే. సో దట్ ఈ హెయిర్ స్టైల్ డైలీ వేర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. దెన్ దాన్ని ఒక నార్మల్ రబ్బర్ బ్యాండ్తో ఆర్ డైలీ వేర్కి కొంచెం బాగుండాలి అనుకుంటే ఏదైనా ఫ్యాన్సీ లైక్ ఇలా ఉంటాయి కదా, ఫ్లవర్ కానీ ఏమైనా బీడ్స్ కానీ ఉన్న రబ్బర్ బ్యాండ్ తీసుకొని కింద సెక్యూర్ చేసేసుకోండి. అండ్ అలా వేసిన తర్వాత ఒకసారి కోమ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ హెయిర్ స్టైల్ వచ్చేసరికి ఫ్యాన్సీ హెయిర్ స్టైల్ అండి.
అంటే ఇది కొంచెం డైలీ వేర్కి వేసుకెళ్ళాలి అంటే మేనేజింగ్ కష్టం అవుతుంది, బట్ ఎనీ ఒకేషనల్గా కానీ ఫెస్టివల్స్కి కానీ బాగా సూట్ అయ్యింది. జస్ట్ ఇటు సైడ్ నుంచి కొంచెం థిక్గా ఒక హెయిర్ పార్ట్ తీసుకోండి, లైక్ ఇయర్ లెంత్ నుంచి. ఎట్ ద సేమ్ టైం ఇటు సైడ్ కూడా తీసుకోండి, లైక్ 2 సైడ్స్ నుంచి, లెఫ్ట్ అండ్ రైట్ 2 సైడ్స్ నుంచి హెయిర్ పార్ట్ తీసుకొని సేమ్ మన పఫ్ మళ్ళీ అలానే ఉంటుంది. పఫ్ని ఏమి చేయం మనం, పైన పఫ్ ఉంటుంది, దీని అంతా కూడా సైడ్ హెయిర్ స్టైల్స్ అనమాట. లైక్ పక్కన ఉన్న హెయిర్ ఆర్ ఇయర్ లెంత్ హెయిర్ దగ్గర నుంచి తీసుకుంటాము. సో అలా తీసుకున్న హెయిర్ని మన ఇంట్లో లైక్ చిన్న ఫ్లక్కర్స్ లాంటివి ఏవైనా ఉంటాయి కదండి, ఏదో మీరు కావాలి అంటే ఫ్యాన్సీవి తీసుకోవచ్చు ఆర్ నార్మల్ వాటిలో కూడా చాలా మోడల్స్ వస్తున్నాయి ప్రెజెంట్. సో నేను అలాంటిది ఒకటి స్టోన్స్ హెయిర్ స్టైల్ తీసుకున్నా, ఒక స్టోన్ క్లిప్ తీసుకున్నాను అనమాట. సో ఆ క్లిప్ తీసుకొని ఆ రెండింటిని కలిపి మీకు తెలుస్తుంది అది లైక్ టైట్గా ఉందా లేదా లూజ్ అయిపోయేలా ఉందా ఊడిపోయేలా ఉందా అన్నది. సో టైట్గా సెక్యూర్ చేసేసుకోండి, సో దట్ మనం ఎటు వెళ్ళినా ఆర్ ఏదైనా గబుక్కున తగిలినా కూడా అది ఊడిపోకుండా ఉండేలాగా ఉంచుకోండి. సో దట్స్ ఇట్. అండ్ మీకు కొంచెం ఫ్యాన్సీ కావాలి అంటే ఒక పార్ట్ ఆఫ్ హెయిర్, లైక్ 1/3 పార్ట్ ఆఫ్ హెయిర్ని ఫ్రంట్కి వేసుకొని మిగతాదంతా బ్యాక్కి ఉంచేయండి, సో దట్ ఇట్ గివ్స్ ఎ గుడ్ లుక్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సూపర్ ఈజీ హెయిర్ స్టైల్ అండి. లైక్ మీరు కొంచెం ఏదైనా బ్రాడ్గా ఉన్న క్లిప్ కానీ కొంచెం బిగ్ సైజ్ క్లిప్ కానీ తీసుకోవాలి. మరీ చిన్నది తీసుకుంటే మీ హెయిర్ అంతా దానిలో ఫిట్ అవ్వదు, మరీ పెద్ద తీసుకుంటే లూజ్ అయి జారిపోద్ది. సో మీ హెయిర్కి సరిగ్గా సరిపోయే లెంత్లో తీసుకోండి. అండ్ కింద కొంచెం హెయిర్ వదిలేసేసి మిగతా హెయిర్ అంతా కూడా దానిలో ప్లక్ చేసేసేయండి. దట్స్ ఇట్. ఇట్ విల్ బి సూపర్ ఈజీ టు వేర్. అండ్ ఇది అయితే నేను ఆల్మోస్ట్ వీక్లో 3 or 4 times యూస్ చేస్తూ ఉంటాను హెయిర్ స్టైల్ని. లైక్ నాకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట, ఏం టెక్నిక్స్ లేకుండా ఈజీగా వేసుకోవడానికి, అండ్ లుక్ కూడా బాగుంటుంది. జస్ట్ ఒక సైడ్ హెయిర్ పార్ట్ తీసుకొని దాన్ని ట్విస్ట్ చేసుకోండి. జస్ట్ కొంచెం ట్విస్ట్ చేసుకొని ఒక టిక్ క్లిప్ తీసుకొని దాన్ని అక్కడ సెక్యూర్ చేసేసుకోండి ఇన్ ద మిడిల్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటు సైడ్ కూడా తీసేసుకొని అలాగే ట్విస్ట్ చేసుకోండి. మీరు ఇందులో కావాలి అనుకుంటే ఇక్కడ బ్రైడెడ్ కూడా చేసుకోవచ్చు, బట్ నేనైతే ట్విస్ట్ యూస్ చేస్తాను ఎక్కువ, సో దట్ ఈజీగా ఉంటుంది. సో మీ హెయిర్ని కొంచెం ట్విస్ట్ చేసుకొని మళ్ళీ ఆ టిక్ క్లిప్ దగ్గర సెట్ చేసేసుకోండి. 2 క్రిస్ క్రాస్ అయ్యేలా చూసుకోండి, సో దట్ సెక్యూర్డ్గా ఉంటాయి. దట్స్ ఇట్, యూఆర్ ఆల్ సెట్. ఇలా అయినా వెళ్ళిపోవచ్చు, లేదంటే బ్రైడెడ్ కూడా చేసేసుకోవచ్చు. నేను డైలీ వేర్కి అయితే అలా వేసేసుకొని బ్రైడెడ్ వేసేసుకుంటా, సో దట్ ఏమీ చిక్కు పడకుండా ఈజీగా ఉంటుంది నాకు కూడా. సెక్యూర్ చేసేసుకోండి మీ రబ్బర్ బ్యాండ్తో. అండ్ దట్స్ ఇట్, ఇట్ విల్ బీ ఆల్ రెడీ. అండ్ ఇది కుర్తీస్ మీద కానీ ఆర్ చుడిదార్స్ మీద కానీ చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. సో ఇది ఎలా ఉంది అన్నది కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ హెయిర్ స్టైల్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ యూజెస్ ఇట్. పోనీ అండి, ఇది లో పోనీ, అంటే మనం లాంగ్ హెయిర్ ఉంది కదా, మనం పోనీ వేసుకోకూడదు, హెయిర్ అంతా చిక్కుపడిపోయిద్ది, ఇదేముండదు, ఎప్పుడన్నా వేసుకుంటే ఏమీ అవ్వదు. సో వీ కెన్ ఆల్సో వేర్ ఇట్. నేను పఫ్ని అయితే అలాగే ఉంచుకుంటా, బికాజ్ ఓన్లీ పోనీ వేసుకుంటే అంత సూట్ అవ్వదు, బట్ పఫ్ ఉంటే కనుక కొంచెం ఎలివేట్ అయి బాగుంటుంది. సో నార్మల్ ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్ కన్నా కూడా దీనికి కొంచెం బ్లాక్ది, అంటే కొంచెం టైట్గా ఉండే రబ్బర్ బ్యాండ్ ప్రిఫర్ చేయండి, సో దట్ మీ హెయిర్ ఈజీగా లూజ్ అయిపోకుండా సెక్యూర్డ్గా ఉంటుంది.
మీ హెయిర్ థిక్నెస్ని బట్టి ఆ రబ్బర్ బ్యాండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మరీ చిన్నవి సెలెక్ట్ చేసుకుంటే కొన్నిసార్లు అవి పట్టవు, లైక్ ఒక స్ట్రాండ్ తిప్పేసరికి అయిపోతుంది, అలా టైట్గా ఉండవు. సో మనం పోనీ వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఆ రబ్బర్ బ్యాండ్ అన్నది టైట్గా ఉండేలా చూసుకోండి. దట్స్ ఇట్, ఈజీగా వేసేసుకోవచ్చు.